నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ తెలంగాణ. ప్రస్తుతం మనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఉన్నాం. ఇక్కడ విద్యార్థి సంఘాల నాయకులంతా కూడా హెల్త్ పాలసీ పైన కూడా పెద్ద ఎత్తున ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. మాట్లాడదాం, మనతో పాటు విద్యార్థి నాయకులు ఉన్నారు. అన్న చెప్పండి, ఏంది హెల్త్ పాలసీ, ఏంది హెల్త్ పాలసీ పైన కూడా పెద్ద ఒక ఉద్యమంలో కూడా నడుస్తూ ఉంది. కేటీఆర్తో పాటు బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఆ హెల్త్ పాలసీ సంబంధించిన ప్రదేశాలు కూడా తిరుగుతూ ఉన్న పరిస్థితి. ఏం చెప్తారు దీని ద్వారా, అసలు ఏం చెప్పబోతున్నారు రౌండ్ టేబుల్ సమావేశంలో? అన్న, మా ఉద్దేశం ఏంటంటే హెల్త్ పాలసీ ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అలా గతంలో ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్. ఆ రియల్ ఎస్టేట్ ఏజెంట్కి ఏం బుద్ధి ఉంటుంది, ఏడ భూములు ఉంటుంది, ఎట్లా అమ్ముకోవాలి, ఎట్లా లాభం చేసుకోవాలని చెప్పేసి ఉంటుంది. అదే ధోరణిలో ఈయన ప్రవర్తిస్తున్నారు. రియల్ ఎస్టేట్ లేక ఒక ముఖ్యమంత్రి స్థాయి అని చెప్పి ఆయనకు లేదు. ఆయనకు ఓన్లీ రియల్ ఎస్టేట్ ఏజెంట్, రియల్ ఎస్టేట్ బాబు, నా కంపెనీ అనేది తెలంగాణలో భూములన్నీ అమ్ముకోవాలని. గతంలో హెల్త్ పాలసీ మనకు తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన భూములు, ఇండస్ట్రీలు, ప్రజల అభ్యున్నతి కోసం అప్పుడు మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల పాపులేషన్ తక్కువ ఉండే అక్కడ ఏరియాస్లో ఇలా ఇండస్ట్రియల్ అలాట్మెంట్ చేయడం జరిగింది గత ప్రభుత్వాలు. దేనికి పేద ప్రజలకు ఉద్యోగాలకు, నిరుద్యోగాలకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి, స్థానికులకు కొంచెం ఏరియా డెవలప్ అవుతుందని చెప్పి ఆ ఉద్దేశంతో చేస్తే ఈ మహానుభావుడు ఏం చేస్తుండు, తీసుకుపోయి దాంట్లో తక్కువ రేట్కి రిజిస్ట్రేషన్ చేసుకోండి, వీడికి తీసుకొని ఇండస్ట్రీలు, ఇక్కడ లోకల్ ఇండస్ట్రీస్ తీసుకొని పోయి ఔటర్ రింగ్ రోడ్ పక్కన తరలిస్తా అంటుండు. ఔటర్ రింగ్ రోడ్ తరలిస్తే దానికి వచ్చే నష్టాలు ఎన్ని ఉంటాయన్నా? ఇప్పుడు లోకల్గా ఇప్పుడు బాలనగర్ ఇండస్ట్రియల్ ఉంది, కుత్బుల్లాపూర్ ఇండస్ట్రియల్ ఉంది. ఆడ చుట్టుపక్కల మొత్తం ఉండేటట్టు ఆ ప్రజలే ఆడ దాంట్లో ఉద్యోగాలు చేస్తారు. ఈయన ఈ నిర్ణయం వల్ల ఆడికించి మొత్తం ఇండస్ట్రీస్ తీసేసి తీసుకుపోయి ఔటర్ రింగ్ రోడ్ వరకు పెడతారు. వీడికి బాలనగర్ టు ఔటర్ రింగ్ రోడ్ ఇండస్ట్రీ ఒక 30-50 కిలోమీటర్స్ ఉంటుంది కదా, అప్ అండ్ డౌన్ ఎట్లా చేయాలి, మళ్ళీ మొత్తం ఎంప్లాయీస్కి ఇబ్బంది అవుతుంది. అది లేదు. అయినా సీమాంధ్ర నాయకులకు ఏం లేదు, వీడికించి ఇట్లా మొత్తం తీసేస్తే సీమాంధ్ర నాయకులకు ఇప్పుడు ఉన్నది మొత్తం ఉప్పల్ ఇండస్ట్రీలే ఉంది. హెరిటేజ్ వాళ్ళ గురువు గారిదే ల్యాండ్ ఉంది. దాంట్లో హెరిటేజ్ అనే కంపెనీ వాళ్ళ గురువు గారిదే. వాళ్ళకు ఆ లాభం కోసం అది చేయాలని చెప్పేసి అట్లా హెల్త్ పాలసీలో తెచ్చి పాలసీ పాస్ చేసి జీవో నెంబర్ 27 పాస్ చేసి తక్కువ ధరకే ఉన్న ఇండస్ట్రియల్ ల్యాండ్స్ మొత్తం ఇప్పుడు ఉప్పల్ అనేది ఒకటి హబ్గా ఏర్పడింది. తెలంగాణ బైఫర్గేషన్ తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మన కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారిని ఒక దూరదృష్టితో ఆలోచించి మొత్తం హైదరాబాద్ని మొత్తం ఒక విశ్వనగరంగా చేశారు. గతంలో మన 2023లో ఒక సర్వేలో మీకు హైదరాబాద్ ఈజ్ 6th టాప్ పొజిషన్లో ఉండే. ఈరోజు దానికి 2 సంవత్సరాలే, గవర్నమెంట్ పోయి 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు అది మొత్తం డిజాస్టర్స్లో మనకు వచ్చింది. ఇక్కడ అన్సేఫ్ సిటీలో మనది లిస్ట్ వచ్చింది. ఎందుకు అట్లా? ఈయన ముఖ్యమంత్రి అయినా బాగుండే. నిన్న స్టేజ్ మీద ఒక బహిరంగ సభలో నేను చూసాను వీడియో. స్టేజ్ మీద చెప్తున్న ప్రతిపక్ష నాయకులకు సోయి లేదు, అది లేదు, ఇదని చెప్పేసారు. మరి ఈయన ఏం చేస్తున్నాడు? ఈయన ఇట్లా హెల్త్ పాలసీ తీసుకొస్తున్నా, నేను ప్రతిపక్ష నాయకులతో కాన్ఫరెన్స్ పెట్టిండా, ప్రతిపక్ష నాయకులకు పిలిపించి మాట్లాడి ఒపీనియన్ తీసుకున్నా, అది శాతన కాలే. ఏకగ్రీవంగా ఏదనంటే తుక్లక్ పాలన, నేనే రాజుని, నేనే మంత్రిని అని చెప్పేసి ఇష్టం వచ్చిన తెలంగాణ అంతా నాది, నేను మొత్తం తీసుకు దానాధారం మొత్తం అప్పనంగా అమ్ముకుంటా. అవి కూడా మీరు గమనిస్తే ఈ ఇండస్ట్రీస్ కూడా మొత్తం అగ్రిమెంట్లు చేసుకునేది ఎవరంటే ఈ సో కాల్డ్ రేవంత్ రెడ్డి బ్రదర్స్. వాళ్ళ ప్రయోజనాల కోసం ఈ తెలంగాణని మొత్తం అమ్మనికే, తెలంగాణ భూములనే అగ్వకు సగ్వకు ఇష్టం వచ్చాడు. ఈయన గవర్నమెంట్ చూపించేదేమో అగ్వకు సగ్వకు అమ్ముతున్నా అన్నాడు. వెనుకలకేమో సూట్ కేసులో తీసుకొని ఇప్పుడు ఆడ మొత్తం బీహార్ ఎలక్షన్స్ ఓడిపోయారు. బీహార్ ఎలక్షన్స్ ఫండింగ్ కావాలి కదా, ఇప్పుడు ఆ మొత్తం తీయాలంటే ఎడికేం తీయాలి? ఇప్పుడు ఈయన పదవి కాపాడుకోవాలి, ఆడ ఫండింగ్ ఇవ్వాలని చెప్పేసి ఇవన్నీ హెల్త్ పాలసీ తీసుకొచ్చి దాంట్లో ఫండింగ్ రేజ్ చేసుకొని తీసుకుపోయి ఆ రాహుల్ గాంధీకి అప్పచెప్పి, ఆ ప్రియాంక గాంధీకి అప్పచెప్పి వాళ్ళు ఈయన గడుపుకుంటారు. వాళ్ళ పొట్ట నింపుకొని వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి గడపనికే వాళ్ళకి డబ్బులు లేవు దాని గురించి అని చెప్పేసి ఇది చేస్తున్నారు. ఇక్కడ ఎటువంటి అన్యాయం జరగట్లేదు. బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ జూబ్లీస్లో ఓడిపోయింది, అలాగే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఇటువంటి లేనిపోని కయ్యాలు పెడతా ఉంది అని చెప్పేసి దీనికి సంబంధించి కాంగ్రెస్ నాయకులందరూ కూడా మాట్లాడుతున్నారు. సామా రామ్మోహన్ కావచ్చు, ఇతర నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఏం చెప్తారు దీనికి సంబంధించి? అన్న, జూబ్లీహిల్స్ ఏ విధంగా ఓడిపోయినామన్నా? మేము నైతికంగా గెలిచింది మేమే. మా ఓట్ బ్యాంక్ మాకుంది. మీరు తీసి దాదాపు 30,000 ఓట్లు, బోగస్ ఓట్లు మీరు రెడీ చేసుకొని ఆడ మీరు అన్నీ మొత్తం బూత్ క్యాప్చర్లు చేసుకొని రిగ్గింగ్లు చేసి మొత్తం ఒక మాఫియా లేక నడిపించి పోలీసు వాళ్ళకు వాళ్ళ ఒక వ్యవస్థ లేదు, ఒకటి ఏం లేకుండా ఇష్టం వచ్చినట్టు అలా చేసుకొని మొత్తం బూత్లు చేసి గెలిచిన ఎలక్షన్స్ అవి. మేము కాదు ఇది చెప్పేది, ప్రజలే చెప్తారు. ఆడ లోకల్గా ప్రజలే చెప్తారు బూత్ ఎట్లా ఎంతమంది ఓటు చేసారు, ఎంతమంది బోగస్ ఓట్లు ఉన్నాయి, మొత్తం ఉన్నాయి. అది ఉంది. ఆ ఒక ఎలక్షన్ గెలవంగానే కాదు, ఇంకా రానున్న ఎలక్షన్స్ మస్తు ఉన్నాయి.
బీఆర్ఎస్ మీరు బీఆర్ఎస్లో సెకండ్ పొజిషన్ వచ్చిందంటే మేము అంతగానో ఉన్నారు కదా, అంత ఎంత ప్రభావితం చేసినా అయినా కూడా ప్రజలు మా సైడ్ కూడా నైతికంగా గెలిచింది మేమే. ఇది మేము కావాలని చేస్తాం. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో బాజాబ్తా ఈ గ్రేటర్ హైదరాబాద్ పీఠం మీద గ్రేటర్ హైదరాబాద్లో ఎగిరేది బీఆర్ఎస్ జెండరే, కూర్చునేది బీఆర్ఎస్ మేయరే.